సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. మనం చింత చిగురు రైస్ తయారు చేసే విధానం చూద్దాం. మిక్సీ గిన్నెలో చింత చిగురిని వేసుకున్నాం. చింతపండు కూడా వేసుకుంటున్నాం. సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఇలా తయారైంది. మనకి ఒక పానీ పెట్టుకుని మనం ఆయిల్ వేసుకున్నాం. పోపులు వేసుకుంటున్నాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా మనం పోపు వేసుకుంటున్నాం. కరివేపాకుతో మనం చింత చిగురిని మిక్సీ పట్టుకున్నది మనం దీంట్లో వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకుంటున్నాం. గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం రైస్ వేసుకోవాలి. మనం రైస్ పక్క తీసుకున్నాం కదా, ఆ రైస్ తీసుకుని మనం బాగా కలుపుకోవాలి అందులో కలిసేటట్టు. మనం బాగా కలుపుకున్నాం. మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.